ఇప్పుడు దేనిని ఆనుకుంటున్నాడు? సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని మరిచిపోయాడు. తన ఆత్మీయ స్థితిని మరిచిపోయాడు. ఒకప్పుడు బలవంతుడు 300 నక్కల తోకలను కట్టేసి ఆ తోకల మధ్యలో తోకల మధ్యలో దీపములు వెలిగించి ఫిలిష్తీయుల పొలాలన్నిటిని కూడా తగలబెట్టినటువంటి పరాక్రమశాలి, ఒక దవడ ఎముక చేత పట్టుకొని 1000 మందిని చంపగలిగిన ఆత్మబలము కలిగిన వ్యక్తి ఇప్పుడు దేనిని ఆనుకుంటున్నాడు? గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను ఆనుకుంటున్నాడు. తన ఆత్మీయ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? కొందరు రాను రాను ఆత్మీయ స్థితిలో దేని మీదో ఆనుకోవడానికి ప్రయత్నిస్తారు. మొదట తన ఉన్న వైరాగ్యం ఏమిటి? సింహం ఎదురుగా వస్తే చీల్చి చంపగలిగిన ఆత్మ బలము కలిగిన వాడు. అంత ఆత్మీయుడు ఇప్పుడు గుడికి ఆధారంగా ఉన్న స్తంభముల మీద ఆనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆత్మీయ స్థితిని ఒక్కసారి గమనించు. నువ్వు దేనిని ఆనుకుంటున్నావు? దేనిని ఆనుకోవడానికి నీవు ఆశిస్తున్నావు? దేనిని ఆనుకోవడానికి నీవు ప్రయత్నిస్తున్నావు? నీ ప్రాణం పోయేదాకా ఆయనని మాత్రమే నీవు ఆనుకొందువుగాక.